బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులకు నెల రోజుల వ్యవధిలోనే రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. గత నెలలో 64 మంది మావోయిస్టులు లొంగిపోగా ఇప్పుడు మరో 86 మంది కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్న రాష్ట్ర ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపు ఇవ్వడంతో ఇటు మావోయిస్ట్ మలేషియా సభ్యులు లొంగిపోవడం జరిగిందని అన్నారు. వీరిలో ఏసీఎం సభ్యులు 4, పార్టీ సభ్యులు 4, మిగతా వారు రకరకాల సంఘాల సభ్యులు ఉన్నారని తెలిపారు. ఇక జిల్లాకు చెందిన వారు 81 మంది కాగా ములుగు జిల్లాకు చెందిన వారు 5 సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు, పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి 1,00,000, మిగతా సభ్యులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుండి వచ్చే పునరావాసం, అన్ని ప్రోత్సాహకాలు వచ్చేలా చేస్తామని అన్నారు. ఇక మావోయిస్టుల లొంగుబాటులో జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్ చొరవ అమోఘమని తెలిపారు. వీరంతా వేరు ప్రాంతాల వారు అయినా జిల్లా పోలీసులు మావోయిస్టులపై ఉన్న వైఖరి నచ్చి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో లొంగిపోవడం జరిగిందని అన్నారు. మావోయిస్టుల శాంతి చర్చల విషయం ప్రభుత్వ నిర్ణయాల మేరకు ఉంటుందని, ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ముందుకు వెళతామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఇంకా 95 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అధికారులు చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలోని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో సుమారు 86 మంది మావోయిస్టులు ఆయన సానుభూతి పరులు మొత్తం ఉల్లంఘిపోయిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మొత్తం వాళ్ళంతా కూడా ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్, మరోవైపున నారాయణపూర్, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి బస్తరు, ఈ ప్రాంతాలకు చెందినటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఇటీవల ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో వరుసగా మావోయిస్టులు మొత్తం కూడా ఒక్కసారి తూటాలకు బలైపోతున్నారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు మావోయిస్టుల కార్యకలాపాలు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా దీనికి సంబంధించి మావోయిస్టుల యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనూ మరోవైపున అగ్ర నేతలు మొత్తం కూడా ఇటువల బుల్లెట్లు తూటాలకు బలైపోతున్న నేపథ్యంలో వారు మనుగడ కష్టమైపోతున్న తరుణంలో ఒక్కసారిగా మావోయిస్టులు ఒకవైపు ఛత్తీస్గఢ్ లో కావచ్చు, మరోవైపున ఈ తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం పోలీసు ఎదుట మొత్తం కూడా మన మిలిషియా సభ్యులు సానుభూతి పనులు లొంగిపోతున్న నేపథ్యం వరుసగా ఇటీవల కాలం చూసుకుంటే నెలలో 2 ఘటనలు ఇలాంటి చోటు చేసుకున్నాయి. ఇప్పుడు 86 మంది ఒక్కసారిగా మావోయిస్టు సానుభూతి పనులు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు జరిగింది. లొంగిపోయిన వాళ్ళు ఎక్కువ తెలుగు అంటే ములుగు జిల్లాకు చెందినటువంటి వారు మొత్తం 5 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరికి 5 లక్షలు ఆర్థిక సహాయంతో పాటుగా మరికొంతమంది 1,00,000, మరికొంతమంది 25,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించే విధంగా అన్ని పనులు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రసన్న, థ్యాంక్ యూ భాస్కర్.